హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజు కుకుంబర్ పికిల్ ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తాను. చాలా ఈజీగా తక్కువ క్వాంటిటీస్లో. నేను ఫస్ట్ ఒక దోసకాయ తీసుకుని చిన్న చిన్న పీసెస్ని కట్ చేసుకుని ఇలా ఒక 1 డే ఎండలో పెట్టుకున్నానండి. అవి ఈ విధంగా వెండినాయి. నెక్స్ట్ దానికి కావాల్సినవి 1 టేబుల్ స్పూన్ ఆవపిండి వేసుకున్నాను. నెక్స్ట్ కారం, ఆవకాయ కారం ఉంటుంది కదా, ఆశీర్వాద్ 1 టేబుల్ స్పూన్ వేస్తానండి. నెక్స్ట్ 1 లెమన్ తీసుకోవాలి. ఆ రసాన్ని మనం ఈ పచ్చడిలో కలుపుకోవాలండి. నెక్స్ట్ ఏంటంటే సాల్ట్ తగినంత, మనం తక్కువ క్వాంటిటీస్ తీసుకున్నాం కనుక తగినంత వేసుకోవాలి. నెక్స్ట్ నేను ఆయిల్ లైట్గా ఒక 2 క్యాప్స్ ఉన్నాయి కదా, ఆయిల్ క్యాప్తో 2 క్యాప్స్ వేసుకున్నాను. మెంతులు కొన్ని, అలాగే వెల్లుల్లి రేఖలు ఒక 10 వేసుకున్నాను. ఇవండి, ఈ విధంగా సింపుల్గా దోసకాయ పచ్చడి అనేది మనం తయారు చేసుకోవచ్చు. ఎక్కువ క్వాంటిటీస్ అయితే మనం తగినంత వేసుకోవాలి. మనం ఎక్కువ చేసుకోవాలి అనుకుంటే దానికి తగినంత మీరు వేసుకోవాలి. దీనికి కొలతలు అనేవి ఏం లేదు. మనం సపోజ్ ఎగ్జాంపుల్గా వేసుకుని చేసుకోవచ్చు. పెద్దగా ఏమీ నిల్వ ఉంచుకోము కదా, ఎక్కువ జాడీలు ఏమి పెట్టుకోము కదా. ఒక 10 డేస్ తినేలా పెట్టుకుని ఇలాంటి ఈ విధంగా తయారు చేసుకుని పెట్టుకోండి. చాలా సింపుల్గా దోసకాయ పచ్చడి ఆ సీజన్ ఈ సీజన్ అని ఏం లేదు, ఎప్పుడు పడితే అప్పుడు మనం పెట్టుకోవచ్చండి. ఒక గాజు జార్లో తీసుకుని నేను కొంచెం ఆయిల్ పోసాను లాస్ట్లో. ఇది ఎక్కువ రోజులు ఏమీ ఉండదు కదా, ఒక 2 డేస్ వరకు ఉంటుంది. చాలా తక్కువ తయారు చేశాను, ఎందుకంటే ఈ విధంగా తయారు చేయాలని చూపించడానికి నేను తయారు చేశానండి దోసకాయ పచ్చడి. మీ అందరికీ నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి. ఇలాంటివి ఇంకా మంచి మంచి వీడియోస్ మీకు చూపిస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. కీప్ వాచింగ్.